ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. నిన్న మనం బాలానంద స్వామి రైలు ఎక్కారని అక్కడ కొంతమంది పిల్లల్ని పట్టుకుని ధూర్తత్వంతో మాట్లాడాడు. రైలులో ఎక్కిన తర్వాత అతనికి ఇంకా కోపం చల్లారలేదు. ఇతనెవరో వాళ్ళకేం తెలుసు, వాళ్ళెవరో ఇతనికేం తెలుసు. నేను ఇంత గొప్పవాడిని నేను అనుకుంటున్నాను, కానీ వాడికి ఎలా తెలుస్తుంది నేను గొప్పవాడినో కాదో? తెలియదు కదా. అలా అనుకోవడానికి బాలానంద స్వామికి అవకాశం ఎక్కడుంది అసలు? అలా అనుకుంటే అసలు జీవితంలో ఇమడలేడు. కాబట్టి అతను అంత క్రోధంగా ఉన్నాడు. 150 పూలదండలు వేశారు. ఆ రాత్రి ఒకళ్ళకి చాలా గొప్ప సన్మానం చేసి పూలదండలు వేసి ఎంతో చక్కగా కారులో తీసుకెళ్ళి కారులో మళ్ళీ ఇంటి దగ్గర దింపేశారు. రేపొద్దున అతనికి రిజర్వేషన్ లేకుండా ప్రయాణం చేయాల్సి వచ్చింది. రిజర్వేషన్ దొరకలేదనుకోండి, జనరల్ కంపార్ట్మెంట్లో అవసరమైతే ఆ మరుగుదొడ్ల దగ్గరే నిలబడగలిగే పరిస్థితి వచ్చిందనుకోండి. నిన్న నాకు దండలేశారు ఏంటి, అందరూ నా మీద ఇలా పడిపోవడం, నాకు లేచి సీటు ఇవ్వద్దా అంటే అందరూ కలిపి భోగిలోంచి కిందకు తోసేస్తారు, దిగిపో ఇవాళ ఈ ఊళ్ళో దిగిపో అని. అందుకని మనం ఎంత గొప్పవాళ్ళము అన్నది అస్తమాటు తెలుసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు అనుకుని మనం కనుక నడుచుకున్నాం అనుకోండి, అది మనం జీవితంలో పైకి ఎదగడానికి కారణం అవ్వదు. మనం ఎక్కడున్నామో అక్కడ సర్దుకుపోతూ అక్కడున్న సందర్భాన్ని బట్టి ఆ సమయం కలిసి రానప్పుడు సమయానికి అనుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటే ఎంతో మహాత్ములం అవుతూ ఉంటాం. రామచంద్ర ప్రభు అంతటి వాడు 14 ఏళ్ళు అరణ్యవాసం చేశాడు. నేనెంతటి వాడిని, అవసరం అలా వచ్చింది అని అనుకున్నాం అనుకోండి, ఇంకా జీవితంలో ఎటువంటి ఆటంకాలు రావు. పూర్వజన్మ కర్మక్షయమిలా అయిపోతుంది అనుకున్నా కూడా మనకి చాలా సంతోషంగా అనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ కష్టం ఏమిటో, ఎలా ఉంటుందో, ఇంతమందితో కలిసి నిలబడి వెళ్ళడం అదో అనుభూతి, పరమేశ్వరానుగ్రహం ఉత్తప్పుడు కుదురుతుందా? వస్తుంటే తప్పుకోండి తప్పుకోండి అంటారు. ఎంత సంతోషంగా ఉంది వాళ్ళ అనుకుని నించున్నాడు అనుకోండి, ప్రశాంతంగా ఉంటుంది. నిన్ను పరిశీలించుకోవడం నీకు శాంతి, ఇతరులకు శాంతి. అది మనకి రాకపోగానే ప్రమాదం. కోపం రావడం తప్పు కాదు, కోపం రావాలి. కానీ దేనికి రావాలో తెలుసా అండి? వ్యవస్థని చక్కదిద్దడానికి కోపాన్ని నటించాలి. కోపం వచ్చేసి కాదు, కోపం నటిస్తూ ఉండాలి. కోపం వచ్చేసింది అన్నట్టుగా ఉండాలి. ఒక్క 2 నిమిషాలు ఆగి వస్తే కదా కోపం వస్తే ఊపేస్తుంది. కోపం వదిలేసినట్లుగా నటించి చక్కగా మాట్లాడి వెళ్ళిపోతూ ఉండాలి. ఈ కోపం అన్నది వ్యవస్థని దిద్దడానికి సాధనం అవ్వాలి తప్పితే, కోపానికి తాను వసుడు కాకుండా ఉండాలంటే ఎంతో పరిశీలన ఉండాలి. అది మహానుభావులకు ఉంటుంది. మామూలుగా మహానుభావుల్లా వేషాలు కడితే ఎక్కడి నుంచి వస్తుందండి? రాదు. ఈ బాలానంద స్వామి రైల్లోకి వెళ్ళాడు. ఆ పిల్లలతోటి దెబ్బలాట పెట్టుకున్నాడు. నా అంతటి వాడిని చెప్తుంటే బుద్ధి లేదా, నేను చెప్పిన పని చెయ్యొద్దా అన్నాడు. ఆ పెట్టేదో తీయమన్నాడు, వాళ్ళు తీయలేదు. వాళ్ళకి కోపం వచ్చేసింది. వెంటనే అతన్ని కాలి చెప్పు తీసి ఒళ్ళంతా ముద్దర్లు పడేటట్టు కొట్టేశారు. అక్కడితోటి ఆయన అహంకారం అయిపోయిందండి. ఇప్పుడు నేను ఫలానా అన్నాను అనుకోండి, ఎవడరా ఎక్కువ అంటారు. అయిపోయిందా గౌరవం? అందుకనే పెద్దవాళ్ళతోటి ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు పెద్దవాళ్ళ ముందు ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. దాని ఉసురు వెంటనే తగులుతూ ఉంటుంది. ఇతను ఏం చేశాడు, తిరిగి రమణల వారి దగ్గరికి వెళ్ళి నుంచున్నాడు. వెళ్ళి నుంచుంటే, రైల్వే స్టేషన్లో ఆ రోజు నేను రైలు ఎక్కినప్పుడు ఏమైందో నీకు తెలిసిందా అని అడిగాడు. ఎంత విచిత్రమైన ప్రశ్నో చూడండి. అంటే తనకి అవమానం జరిగిందని ఆయనకి తెలిసిపోయిందేమో. ఏమైంది నాకు తెలియదు అన్నారనుకోండి, ఏమీ తెలియనట్టే ఉంటాడు. తెలిసింది అన్నారనుకోండి, సంగతి తెలిసిపోయింది కదా. నీ ముఖం మీద ఉమ్మేసి వెళ్ళబట్టే చెప్పులెట్టు కొట్టారు ఒళ్ళంతా, నేను బుద్ధి లేనివాడిని అని నిరూపించబడింది అక్కడ. నువ్వే గొప్పవాడిని తెలిసిపోయింది కదూ దాని ఉద్దేశం. ఆయన ఏమీ అనలేదు, అలాగే ఉన్నారు. అతనే అన్నాడు, నీ ముఖం మీద ఉమ్ము వేసి వెళ్ళాను కదూ, ఒళ్ళంతా చెప్పులతో కొట్టారు. నీకు ఇంకా నా మీద ప్రతీకార భావన ఉందా? ఉమ్మేశానని. ఎవరూ లేరుగా నా చుట్టూ, నా మీద నువ్వు ఉమ్ములే అన్నాడు. చుట్టూ ఎవరు లేరు కాబట్టి దాన్ని మీరు ఒక సందర్భంగా తీసుకోవద్దు. అది చూడండి, చుట్టూరా ఎవరు లేరు, ఎవరూ చూడట్లేదు అనుకుని మనం చేసే పనులు భగవంతుడు చూస్తూనే ఉంటాడు కదండి ఎప్పుడూనూ. కాబట్టి మనుష్యులు అహంకారంతో ఉండేటప్పుడు ఉన్న లక్షణాలు ఎలా ఉంటాయో, ఎప్పుడూ ఒక్కలా ఉండగలిగే స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటాడో రమణుల జీవితంలో ఎన్ని సందర్భాల్లో చెప్పారో చూడండి ఇక్కడ. కాబట్టి ఆయన ఏమీ అనలేదు, ఊరుకున్నారు. మళ్ళీ ఇంతలోనే ఇతనికి అహంకారం వచ్చింది. పూర్వస్థాయి తనకు ఉండాలి. అందుకని
పద విరూపాక్ష గుహలో కూర్చుందాం, నీకు నేను ఇవాళ ఒక కొత్త యోగ విద్య నేర్పుతాను పద అన్నాడు. ఆయన ఏమీ అనలేదు. ఆయన ముందు నడుస్తున్నాడు, ఈయన వెనకాల నడిచారు. ఈయన కూర్చున్నాడు, ఆయన కూర్చున్నారు. కూర్చున్న తర్వాత అన్నాడు, ఇప్పుడు నేను నీకు యోగ విద్య నేర్పుతున్నాను కదూ, ఊపిరి ఇలా తీయి అన్నాడు. ఆయన మామూలుగానే ఇలా చూస్తూ తీసుకుంటున్నారు. ఆయన ఏమీ చేయలేదు. అదే చెప్పాను, అలా ఊపిరి బిగపెట్టడం ఊపిరి వదలడం చేయకూడదని. అంటే ఏమిటి, వినేవాళ్ళకి చూసేవాళ్ళకి మళ్ళీ తాను వచ్చినా సరే భయపడిపోయి ఆయనే గొప్పవాడు, తన గురువు అని రమణులు తనకు వశపడ్డారని తెలుసుకోవాలని అంత గట్టిగా మాట్లాడుతున్నాడు. మళ్ళీ ఏదో అల్లరి చేస్తున్నాడు. ఈయన్ని ప్రశాంతంగా ఉండనివ్వడం లేదని పళనిస్వామి వాళ్ళు 10 మంది వచ్చారు. వాళ్ళని చూసి అన్నాడు, బుద్ధుందా లేదా, పెద్దవాళ్ళం ఇక్కడ ఏదో మాట్లాడుకుంటున్నాం, మీరెందుకు, బయటికి పోండి అన్నారు. ఎంత అహంకారం అండి అతనికి. అది ఎన్ని వింటే పోతుంది, అది పరిశీలనం చేత పోతుంది కానీ తనని తాను ఉద్ధరించుకోవాలనే ప్రయత్నం చేత పోతుంది తప్ప ఇంతవాణ్ణి అనుకోవడం మొదలు పెడితే దానికి అంతం ఏమైనా ఉంటుందండి. ఎవరినైనా అధిక్షేపించి మాట్లాడమే, అయిపోయింది, వెళ్ళిపోయాడు. మర్నాడు పొద్దున్న చుట్ట ఒకటి తీసుకుని నోట్లో పెట్టుకుని, నిప్పు పట్టరా, చుట్ట వెలించుకోవాలి అన్నాడు పళనిస్వామిని పిలిచి. ఆయన స్వామి ఏమిటి, చుట్టేమిటి, కాల్చుకోవడం ఏమిటి, అరుణాచలం కొండ మీదేంటి ఒక చండ్రకర్రకి నిప్పండించి పట్టుకెళ్ళాడు. ఇంత నిప్పు పట్టుకొచ్చామేమిటి చుట్ట వెలిగించుకోవడానికి అన్నాడు. మీరు పెద్దవాళ్ళు కదా, పెద్దదే ఉండాలి ఏదైనా, అందుకనే పెద్ద నిప్పు పట్టుకొచ్చానన్నాడు. ఇంకొకడిని పిలిచాడు, నేను మొహం కడుక్కోవాలి, పుల్ల పట్టరా అన్నాడు. ఆయన ఒక చెట్టు కొమ్మ నరికి రాక్కొచ్చాడు. కొమ్మట్టుకొచ్చావెందుకు అన్నాడు. పెద్దవాళ్ళు కదా మీరు, పెద్ద కొమ్మే ఉండాలి, పళ్ళు తోముకోవడానికి కొమ్మ తెచ్చాను అన్నాడు. అంటే ఇక్కడ మనం ఒకటి గమనించాలి, అది వినడానికి చాలా సంతోషంగా ఉంటుంది కానీ ఇది చదువుతున్నప్పుడే వెంటనే మనకు ఒక నవ్వు లాంటిది వచ్చేస్తుంది. చూడండి ఎంతలాగా భలే చెప్తున్నారు వీళ్ళు సమాధానం అనుకుంటూ ఉంటాం కదా. అది మూడో వ్యక్తిగా స్పందించడం మనకు అలవాటైపోయింది. ఆయన అలాంటి వాడని ఓ నిర్ణయం తీసుకున్నాడు. ఆయనంతటా ఆయనే. వాడికి భలే దెబ్బ కొట్టారని మనం ఒక మాట మనసులో అనుకుంటాం, ఇది చదివిన వెంటనే, విన్న వెంటనే. కాబట్టి చిన్న నవ్వు, ఏమీ లేకుండా ఉదేశనంగా కూర్చున్నాడు అనుకోండి, వాడు శ్రోతలలో కొంత పరిణితికి వెళ్ళిపోయాడని గుర్తు. ఎందుకు వచ్చింది ఇది, రమణలు చూడండి ఎంత చక్కగా, ఎందుకు వచ్చిన అల్లరం, ఈ అహంకారంతో ఎందుకున్నావు, ఈయన అనడమూ బాగుంది, వాళ్ళనడమూ బాగుంది, ఇద్దరూ పాడవుతున్న వాళ్లే కదా. రమణల చుట్టూ చేరి ఎవరు మాత్రం ఏం నేర్చుకుంటున్నారా ఆయన్ని చూసి అన్న భావన కలిగిందనుకోండి, అప్పుడు ప్రతిస్పందన ఉండదు. అయ్యయ్యో అన్న భావనతో ఊరుకుంటాడు. అంటే పరిశీలనం జరిగింది అని గుర్తు. ఒక్క సంఘటనలో అన్ని విషయాలు చొప్పిస్తారు. కొంతకాలం అయిపోయింది. ఇక్కడ నన్నెవరూ లక్ష్య పెట్టలేదన్నాడు. మళ్ళీ వెళ్ళాడు, మళ్ళీ వచ్చాడు, దిగంబరంగా వచ్చాడు. ఈసారి దేహాభిమానం అంతా పోయింది నాకు, అందుకని గూచీ కూడా పెట్టుకోవడం లేదన్నాడు. అంటే ఆయన గూచీ పెట్టుకున్నారు కాబట్టి అంతకన్నా నేను గొప్పవాణ్ణి. ఇదో విచిత్రం. లోకంలో ఎలా ఉంటుందంటే ఒక్కొక్కడు అసలు నేనేమీ పట్టించుకోనండి అని చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. ఏమీ పట్టించుకోకపోతే నువ్వు అదెందుకు చెప్పుకోవడం, నేను పట్టించుకోవడం లేదు అన్నది ఎందుకు పట్టుకుంది, అది కూడా పట్టుకోకూడదు కదా, నిర్లిప్తంగా ఉండాలి. లేకపోతే నాకు చాలా కోపం అండోయ్ అంటూ ఉంటారు. కోపం వచ్చింది అని చెప్పుకోవడం కూడా గొప్పేనండి. కోపం వస్తోందని చెప్పుకోవడానికి సిగ్గుపడాలి. నాకు కోపంగా ఉంది అని 10 మందిలో చెప్పుకోవడం ఏమిటి, ఇలాగా రకరకాలుగా ఉంటూ ఉంటుంది. నేను బట్ట కట్టుకోవట్లేదు, నాకు ఇప్పుడు దేహాభిమానం పూర్తిగా పోయిందన్నాడు. పరమ అసభ్యంగా ప్రవర్తించాడు రమణ మహర్షి ఎదుట. ఏమైందో, పరమేశ్వర నాశనం ఏమైందో, అతనికి అరుణాచల పర్వతం మీదకి ఎక్కలేదు, వెళ్ళిపోయాడు. ఆ పోవడం మనం ఏమనుకోవాలంటే పరమేశ్వరుడు ఇచ్చగించలేదని, అంటే ఇష్టపడలేదని మనం అనుకోవాలి. ఇక వీడికి ఎంత సంఘం ఇచ్చినా వీడు మారడు అనుకుని ఉంటాడు ఈశ్వరుడు. ఈయన ముందు ఈ అలరంతా ఎందుకనుకుని ఉండి ఉంటాడు. దానివల్ల రమణులలో ఏదో ఉద్వేగం వస్తుంది, రమణులకు ఏదో బాధ కలుగుతుందని కాదు. ఇక ఇతను రావడం మానేశాడు. ఇంకొకడు వచ్చి నీకు నేను దత్తాత్రేయ మంత్రాన్ని ఉపదేశం చేయాలనుకుంటున్నాను అన్నాడు. ఆయన ఏమీ అనలేదు. రమణులు అలా చూస్తున్నారు. నిన్న రాత్రి నాకు దత్తాత్రేయుల వారు కనబడ్డారు, నీకు వెళ్ళి మంత్రం చెప్పమన్నారు, అందుకని వచ్చాను, ఉపదేశం చేస్తాను రా అన్నాడు. ఆయన అలా చూస్తున్నా ఏం కష్టంగా ఉంటుంది మంత్రం అనుకుంటున్నావా, చిన్నదే, పెద్ద కష్టమే కాదు, చెప్తాను ఆ మంత్రం, జపం చెయ్యి అన్నాడు. ఇంకా వినడం లేదు. రా 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 అంటున్నాడని ఆయన అన్నారు. నీకు కనబడి ఉపదేశం చేయమన్న దత్తాత్రేయుల వారు నాకు కనబడి ఉపదేశం పుచ్చుకోమంటే పుచ్చుకుంటానన్నారు.
రమణులు అలా అనేసరికి ఈ వచ్చిన అతనికి ఎక్కడ లేని కోపం వచ్చేసింది. అంటే నేను దత్తాత్రేయుల వారు చెప్పకుండా వచ్చాననుకున్నావా? చేయించుకుంటావా చేయించుకోవా ఉపదేశం అన్నాడు. ఆయన ఏమీ మాట్లాడలేదు. నీకేం కీర్తి ప్రతిష్టలు ఉండవు, నువ్వేమీ గౌరవం లేనివాడివి అయిపోతావని చెప్పి అతని దగ్గరికి ఎందుకు వెళ్తారు? అతనికి ఏం తెలియదు, అతనికి ఓ మంత్రోపదేశం కూడా లేదని చెప్పి వచ్చిన వాళ్ళందరికీ ప్రచారం చేసేవాడు. సూర్యబింబానికి ఒక అరచెయ్యి అడ్డు పెడితే దాని తేజస్సును ఆపగలమండి? ఆయన అన్నిటినీ దాటిపోయిన మహానుభావుడు. మంత్రోపాసన ఎవరు తీసుకుంటారు? ఆయన స్థాయిని పొందడానికి మంత్రోపాసన ఒక సాధనం. ఆ స్థాయికి వెళ్ళిపోయిన వాడికి ఇంక మంత్రోపాసన ఏమిటి? కడుపు నిండిన వాడికి అన్నం ఏమిటి? దాహం తీరిన వాడికి మంచినీళ్ళు ఏమిటి? నిద్ర లేచిన వాడికి మళ్ళీ నిద్ర ఏమిటి? ఇది అవగతం కాకుండా, దాని మీద అవగాహన లేకుండా మేము గొప్పవాళ్ళం అనిపించుకోవాలనే తాపత్రయంతో వచ్చి అక్కడికి చేరిన వాళ్ళు అన్నీ విడిచిపెట్టేశామన్న పేరుతో ఎంతమంది ఉన్నారో చూడండి. ఇంతమందిని తట్టుకున్నారు రమణులు. 100 మంది తాగి వచ్చారు ఒక రోజున. వచ్చి మేము ఎక్కడో దక్షిణ దేశంలో ఉంటాము, అగస్త్య మహర్షి గుహలోకి వస్తూ ఉంటారు ఇక్కడికి, మిమ్మల్ని తీసుకురమ్మన్నారని చెప్పి అందుకని మిమ్మల్ని తీసుకువెళ్ళడానికి వచ్చాం, నిన్ను ఎత్తుకుపోతాం ఇక్కడి నుంచి అన్నారు. ఆయనలో ఏమీ ప్రతిస్పందన లేదు. అలా చూస్తున్నారు. పళనిస్వామి వాళ్ళందరూ చుట్టూ కూర్చుని ఉన్నారు. వాళ్ళందరూ ఒకసారి బుద్ధుందా లేదా అని తిరగబడేసరికి 100 కూడా పలాయనం చిత్తగించారు. ఎంతమందితో ఎన్ని ఇబ్బందులు పడ్డారో ఆయన. మన దృష్టికోణంలో అయితే ఇవన్నీ ఇబ్బందులు, భగవాన్ రమణుల దృష్టికోణంలో అయితే లోకం పోకడ. ఆ స్థాయికి చేరకపోతే ఆయన అలా ఉండరు, మనలాగే ఉంటారు. స్వయంగా అళగమ్మగారే వచ్చారు ఒకసారి. తిరుపతి వెళ్ళి అళగమ్మగారు వచ్చారు. పాపం ప్రారబ్ధ కర్మ కష్టాలన్నీ అళగమ్మగారికే వచ్చాయి. ఆవిడ పెద్ద కొడుకు నాగస్వామి శరీరం వదిలిపెట్టేశాడు. రెండవ వాడు రమణ మహర్షి. మూడవ పిల్లవాడు నాగసుందరం. ఆయన ఏదో ఒక దేవాలయంలో గుమాస్తాగా చేరి ఉన్న ఇల్లు కూడా అమ్మేసుకున్నాడు. ఆ పిల్లవాడు కష్టపడి ఆ ఇంటినంతటినీ పోషిస్తూ ఉండేవాడు. ఏదో ఆవిడ తిరుపతి క్షేత్రానికి వచ్చి స్వామి దర్శనం చేసుకుని దగ్గర కదా అని అరుణాచలం వెళ్ళి ఈ పిల్లవాడిని చూసింది. చూసి ఎంతో ఏడ్చింది. తల్లి కదండి, మొట్టమొదటిసారి వెళ్ళినప్పుడు ఎంత ఏడ్చిందో 2 రోజులు కొడుకును చూసి చిత్రం ఏమిటో తెలుసా అండి, పినతండ్రి కూడా గుర్తుపట్టలేదు. కానీ పెద్ద పెద్ద గోళ్ళు పెరిగిపోయి ధూళి ధూసరితమైన శరీరంతో గోచి పెట్టుకుని ఒక బండ మీద వెళ్ళకలా పడుకుని ఉన్నారు. అళగమ్మగారు వెళ్ళేటప్పటికీ రమణ మహర్షి ఆయనని చూడగానే గుర్తుపట్టేసింది అళగమ్మగారు. ఎంత ఏడ్చిందో, అంత తల కొట్టుకుంటున్నా ఏడుస్తున్నా స్వామి మాత్రం పరమ ఉదాసీనంగా అలాగే ఉన్నారు. ఏ ప్రకంపనలు లేవు ఆయనలో, ఏ భావస్పందనలు లేవు. చుట్టూ ఉన్నవాళ్ళు అన్నారు, అయ్యో అమ్మంటోంది, అంత ఏడుస్తోంది, కనీసం జవాబు చెప్పొద్దా అని అడిగారు. ఆయన నోటితో మాట్లాడితే కదండి, ఓ కాగితం ఇమ్మని దాని మీద రాశారు. కర్త ఎవరి ప్రారబ్ధానుసారం వాడిని ఆడిస్తూ ఉంటాడు. మనం కావాలనుకున్నవి జరగాలని లేదు, జరగాలనుకున్న వాటిని మనం ఆపలేము. కాబట్టి ఏది ఎలా జరుగుతుందో దాన్ని అంగీకరించడమే సర్వవిధాల శ్రేయస్కరం. అది మొట్టమొదటి ఉపదేశం. ఆయన జీవితంలో రాతపూర్వకంగా కానీ నోటితో కానీ చేసిన మొట్టమొదటి ఉపదేశం అదే. కాగితం మీద రాసి అళగమ్మ గారికి ఇచ్చారు. ఇక ఈ పిల్లవాడు రాడు, ఈ పిల్లవాడి స్థాయి వేరని. కానీ ఆమె స్థాయిలో ఆమె ఏమనుకుంటున్నారు ఒక తల్లిగా, ఏమిటో కొడుకని ఇంత కష్టపడ్డాను, పెంచాను, పెద్ద చేశాను, ఇలా అయిపోయాడు అనుకుని పాపం ఆవిడ వెళ్ళిపోయారు. ఆ తర్వాత కాలంలో మళ్ళీ ఆవిడకి ఇక జీవితం మీద విరక్తి వచ్చింది. విరక్తి రావడానికి కారణం కూడా భగవంతుడే. అందుకే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి ముందే ఇచ్చేస్తాళ్లా ఉంది. ఆవిడ దక్షిణామూర్తి స్తోత్రం, వేదాంత స్తోత్రాలంటే ఇష్టం ఉండడం, ఎప్పుడూ వాటిని మననం చేయడం, కొన్ని వేల వేదాంత సంబంధమైన పాటలు అళగమ్మ గారికి నోటికొచ్చు. అవన్నీ పాడుకుంటూ గడిపేవారు. ఆవిడ ప్రారంభం ఏమిటంటే, ఆఖరికి ఆ 3వ కొడుకు నాగసుందరానికి పెళ్లి చేశారు. ఆ పెద్దవాడు అసలు సంతానం లేకుండానే శరీరం వదిలేశాడు. నవయవ్వనంలో ఉన్నాడు. ఇక 3వ వాడికి పెళ్లి చేశారు. ఓ కొడుకు పుట్టాడు. భార్య చనిపోయింది. చనిపోతే పాపం ఆ చిన్నపాళ్ళవాడిని ఈయనేం పెంచగలడు? తీసుకువెళ్ళి మళ్ళీ పినతండ్రి నెల్లియప్పయ్యర్ గారి భార్య జానకి అమ్మళ్ళ గారికి ఇచ్చారు. ఆవిడ ఇప్పుడు వృద్ధురాలైపోయింది. ఆవిడేం పెంచగలదు ఆ పిల్లవాడిని? మళ్ళీ ఆ పిల్లవాడిని తీసుకువెళ్ళి పిల్లాడి మేనత్త అలివేలు మంగ ఆఖరి పిల్ల ఆ పిల్లకిచ్చారు. ఆ పిల్ల ఏదో సాగుతోంది. ఎక్కడ చూసినా అప్పులు. తగిన ఉద్యోగమా లేదు. భార్య చనిపోయింది. కొడుకున ఎవరో పెంచుకుంటున్నారు. అసలు ఎందుకు ఇంక బతకాలి అనిపించింది ఆయనకు. ఈలోగా అళగమ్మగారు మెల్లగా కొడుకు దగ్గరకు వెళ్ళిపోయారు. ఇది ఒక విచిత్రమైన సంఘటన. భగవాన్ రమణుల జీవిత చరిత్ర మొత్తం మీద చాలా కాలం ఒక అనుమానం ఉండిపోయిన సందర్భం ఇదొక్కటే.
ఆ తర్వాత పరమేశ్వరానుగ్రహం వల్ల యథార్థంగా చెప్పాలంటే రమణ మహర్షి ఒక వ్యక్తి రూపంలో అనుమానాన్ని తీర్చేశారేమో అన్నట్టుగా అనుకుంటూ ఉండొచ్చు. ఇది ఎలా జరిగింది అన్నది అర్థమయ్యేది కాదు. అళగమ్మ గారు కొడుకు దగ్గరికి వెళ్ళిపోతానని చెప్పి అరుణాచలం వెళ్ళిపోయి అరుణాచలంలోనే ఒకరింట్లో ఉండేవారు. ఆవిడికి విరూపాక్ష గుహలో కొడుకుతో ఉండాలని కోరిక. కూతురు అరవేలమంగ అడిగింది, అమ్మా మా ఇంటికి వచ్చేసేయమ్మా మాతో ఉండమని. అయినా కొండ మీదకి వెళ్ళిపోయి పెద్దావిడ ఉన్నంతకాలం ఉండదు, ఇంకా ఆవిడకి ఎందుకని ఆవిడ కూడా విరూపాక్ష గుహలోకి తీసుకొచ్చేశారు. అది ఒక చిన్న గుహ కదండి. ఆ గుహలో ఆవిడ ఎలా ఉండగలిగింది, ఆ కొడుకుతోటి ఎలాగ సేవలు చేసింది, ఏ రకంగా ఆవిడ సంతోషపడింది, ఏ విధంగా ఆవిడ కాలం చేశారు అనే విషయాలన్నింటినీ కూడా రేపటి పారాయణంలో తెలుసుకుందాం. ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ.